గౌరవ దీక్షకి సిటీ కాక్స్ లో ఉన్నాడు అప్పుడు ఎత్తించలేదా స్ట్రైక్ అప్పుడు అలా పంపించారు అడిగా అప్పుడు అలా ఏమి ఎంట్రీ చేశాడు పంపించాడు ఎవరేం చెప్తారు చూడండి బాంబులు టైం బాంబులు బట్టి వెళ్తారు అమ్మాయి నాయకులు గెలవలేదు నాయకులు కూడా మొత్తం కూడా చేయాలి ఎప్పుడైతే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ షిఫ్ట్ వాళ్ళని కానీ ఏ షిఫ్ట్ వాళ్ళని కానీ లోపలికి వెళ్ళనివ్వకుండా లోపల కొంతమంది ఆందోళన చేస్తున్నప్పటికీ గేట్లు తీయకపోవడంతో లోపల కార్మిక వర్గంలో కొంతమంది వర్కర్స్ అయితే కోడియాడ్ నుంచి 20 మీటర్స్ హైట్ ఉన్న ప్లేసుల్లో ఉండి మేమైతే ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడతామని అంటున్నారు. వెంటనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే గేటు తీసి సామరస్యంగా చేస్తున్న ఆందోళనకి సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం.
చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఇదే ప్రాంతంలో ఆ పక్క వీధిలో మా ఇల్లు ఏసీవీ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నప్పుడు ఎవరినైతే ఆ రోజుల్లో నిత్యం చూసేవాడినో అలా ఏసీవీ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం చాలా కాలం తర్వాత సొంత కుటుంబానికి వచ్చినట్లుగా అనిపించినట్టు వచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చాలా ఆనందకరమైనటువంటి విషయం. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా శ్రీ ఏసీవీ రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం, ముఖ్యంగా ఆయన కార్యక్షేత్రం ఈ ప్రాంతమే. అక్కడ ఆఫీస్ ఉండేది, ఇటు అజంతా హోటల్, ఇటు పక్కెళ్తే అప్సర హోటల్. చూస్తున్నప్పుడు కూడా ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మద్దూరు అన్నపూర్ణయ్య గారి లాంటి ఒక నిస్వార్థ ప్రజా సేవకుల యొక్క పేరుతో వెలిసినటువంటి ఈ పార్కులో ఆ సరసన ఏసీవీ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ దీనికి పూనుకున్నటువంటి రౌతు సూర్యప్రకాశరావు గారిని, బెజవాడ రంగారావు గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 1985లో నేను అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని రాజమండ్రి తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే రాజకీయాల్లో నా కెరీర్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేసి ఎవరితో కలిసి ప్రయాణం చేయాలని ఆలోచించినప్పుడు శ్రీ ఏసీవీ రెడ్డి గారు అప్పటికే ఇక్కడ అప్రతిహతంగా 81లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 85లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారిని కలిసి మొట్టమొదట అప్సరా హోటల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత మొట్టమొదటి రాజకీయ ప్రసంగం ఏసీవీ రెడ్డి గారి గురించి దేవీ చౌక్లో నేను రాజకీయంగా మొట్టమొదటి ప్రసంగం చేశాననేటువంటి మాటలు గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏసీవీ రెడ్డి గారి గురించి చెప్పే మాటల్లో ఇప్పటికీ నాకు గుర్తుండే మాటలు, ఒక నాట్యం గురించి మాట్లాడాల్సి వస్తే నటరాజు రామకృష్ణ గురించి మాట్లాడాలి, సంగీతం గురించి మాట్లాడాల్సి వస్తే బాలమురళీకృష్ణ గురించి మాట్లాడాలి, అదేవిధంగా రాజమండ్రి అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే ఏసీవీ రెడ్డి గారి గురించి మాట్లాడాలనేటువంటి మాటతోటే నా రాజకీయ ప్రసంగాలు ప్రారంభమయ్యాయనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 85లో ఆ రోజున ఏవైతే నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నానో అవి ఏసీవీ రెడ్డి గారి స్వయంగా ఆయన క్యాసెట్లు చేయించి, ఇప్పటిలాగా డివిడీలు అవి లేవు, అవి క్యాసెట్లు చేయించి ఊరంతా తిప్పించారు. అది ఆ ప్రసంగాన్ని ఆయన గురించి నేను చెప్పిన మాట. సరే 85లో నెగ్గినా నెగ్గకపోయినా జయాపజయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏసీవీ రెడ్డి గారితో ఆనాటి నుంచి కూడా ఎంతో అనుబంధంతో ముందుకు వెళ్ళినటువంటి సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆయన నాలో ఉన్నటువంటి ఒక ఆలోచనను లేకపోతే కొంత పరిశీలన శక్తి ఉంది కాబట్టి ఇతనైతే నాకు ఉపయోగపడతాడని చెప్పి ఆయన రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు చైర్మన్ అయినప్పుడు అందులో ఒక డైరెక్టర్గా నన్ను ప్రత్యేకంగా తీసుకున్నారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. నిజానికి నా తొలి గురువు ఏసీవీ రెడ్డి గారు, మలి గురువు ఉండవేలి అరుణ్ కుమార్ గారు. గొప్పతనం ఏంటంటే ఇద్దరితో కలిసి ప్రయాణం చేసినటువంటి అనుబంధంలో ఏసీవీ రెడ్డి గారితో కలిసి తిరిగి ఆయన పద్ధతులు చూసిన తర్వాత ప్రజలతో ఎలా మమేకం కావాలనేటువంటి అంశాలను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అరుణ్ కుమార్ గారితో తిరిగిన తర్వాత ఒక సునిశ్చితమైన పరిశీలన శక్తితోటి ఒక మంచి చేయాలంటే ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాను. వారిద్దరి వల్ల ఇవాళ నాకు ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఏసీవీ రెడ్డి గారు ఏ సందర్భంలో అయినా సరే మా తాతగారితో వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఆయన కూడా మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే చేశారు. అప్పట్లో ఏసీవీ రెడ్డి గారు అన్నగారు ఏవై రెడ్డి గారు మా తాతగారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు అందులో ఒక కౌన్సిలర్గా ఉన్నారు. అప్పుడు ఈ అనుబంధం, ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి అనుబంధంతో ఏసీవీ రెడ్డి గారితో నేను చాలా సన్నిహితంగా పెరిగేవాడిని. హైదరాబాద్ వెళ్ళినా ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే రాజమండ్రిలో ఆయన్ని అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండేవారు. ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ప్రతి వార్డులోనూ కూడా ఒక 25 నుంచి 30 మందిని పేరు పెట్టి పిలిచి పిలవగలిగేవారు. ఆయన ఖచ్చితంగా పిలిచి ఆప్యాయంగా మాట్లాడటం అనేటువంటిది ఒక పద్ధతి. అదేవిధంగా అందరూ చెప్పారు, మున్సిపల్ చైర్మన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ మున్సిపల్ చైర్మన్ ఎవరైనా ఉంటే రాజమండ్రికి అది ఏసీవీ రెడ్డి గారు అనేటువంటి మాట నేను స్పష్టంగా చెప్పగలను. ఎందువల్లంటే ప్రజల యొక్క అవసరాలని గమనించడం కోసం క్షేత్రస్థాయి పరిశీలన అనేటువంటి దాన్ని ఏసీవీ రెడ్డి గారే రాజమండ్రికి అలవాటు చేశారనేటువంటి మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వీధి కుళాయి దగ్గరికి కానీ, ఒక కాలువ దగ్గరికి కానీ, వీధి లైట్ల దగ్గరికి కానీ ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకుని అప్పటికప్పుడు ఆ సిబ్బందితో ఆ పని పూర్తి చేసినటువంటి సంఘటనలు పోగలరు ఆయన రాజకీయ జీవితంలో. ముఖ్యంగా నల్లా ఛానల్
డైవర్సిఫికేషన్ సిస్టమ్ ఏదైతే పెట్టారో అది కేవలం ఏసీవీ రెడ్డి గారి యొక్క ప్రతిభ వల్లే. రాజకీయాలు పక్కన పెడితే ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఈ రోజే కావు. దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధం కలిగిన కుటుంబాలు మాట. ఒక రాజకీయవేత్తగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఎప్పుడు కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం ఆలోచించే వ్యక్తిగా ఆయన రాజకీయాల్లోనే ఎదగడం మనందరం కూడా చూస్తున్నాం. మరి ముఖ్యంగా నేను చిన్న వయసు నుంచి కూడా ఆయన్ని అతి దగ్గర నుంచి చూడడం జరిగింది. ఆయన ఆలోచన విధానం కానీ, లేకపోతే సమాజం పట్ల ఆయన ప్రవర్తించే విధానం కానీ, బాధ్యత కానీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఒకటే, నా తండ్రి ఆదిరేడు అప్పారావు గారు కూడా యేసురెడ్డి గారి యొక్క విధానాల్ని కొన్ని అలవర్చుకొని ఈ రోజున సమాజంలో ముందుకెళ్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క సంక్షేమం ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదే. ఆయన పదే ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా సరే కార్యకర్త వచ్చినప్పుడు జోబు చూడకు, కడుపు చూడు, కడుపు నిండుగా ఉందా లేదా చూడు కార్యకర్త అని అనేవాడు ఆయన. ఆ గొప్ప వ్యక్తి చెప్పిన మాటని ఆచరణలో పెడతా ఉన్నాం. ఈ రోజు అలాంటి గొప్ప వారందరినీ, ఆయన్ని కానీ, ఉండవల్లి అనిల్ కుమార్ గారు కానీ, రావు సూర్యప్రకాష్ రావు గారిని కానీ, ఇలాగ పెద్దలందరినీ చూస్తా ఉన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, ఆ సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు కొనసాగడం ఇబ్బందిగానే ఉన్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. ఒక నాయకుడితో నచ్చని వాడు ఇంకో నాయకుడితో ఫోటో దిగితే వీళ్ళిద్దరికి చేరే రోజులు వచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళా ఇలాంటి నాయకులను చూసి ఈరోజు ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీ నుంచి గణికృష్ణ గారు వచ్చున్నారు. ఇంకా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం. రాజకీయంగా విమర్శ, ప్రతి విమర్శ చాలా గౌరవంగా ఉండేది. ఆ విమర్శ ప్రతి విమర్శ అయిన తర్వాత మన ఊరికి ఏం చేద్దాం, మన నగరానికి ఏం చేద్దాం, రాజకీయ విలువలు పెరగడానికి మన అందరం కలిసికట్టుగా ఏం చేస్తే మంచిది, ఈ ఆలోచన విధానం ఉండేది. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవు. నువ్వు వాడితో తిరిగావా, నువ్వు వీటితో ఫోటో దిగావా, ఈ ఎజెండాతో ఎక్కువ వెళ్తా ఉన్నారు. బహుశా వీళ్ళందరినీ చూసి ఈ తరం రాజకీయాల్లో వచ్చే నాలాంటి యువ నాయకులు అందరూ కూడా కాస్త విధానాలు మార్చుకుంటే నగరం బాగుపడుతుంది, రాజకీయాల్లో విలువలు పెరుగుతాయని మరి తెలియజేసుకుంటూ మరొకసారి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం, కానీ లేకపోతే ముందు నుంచి కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉంటానని బుజ్జానికి మాటించున్నాను. ఎందుకంటే ఈ కుటుంబాల ఒక బంధం ఏ విధంగా కొనసాగుతా ఉందంటే, ఇప్పుడు బుజ్జన్న పిల్లలు కూడా మాతో కొనసాగుతా ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా మంచి సత్సంబంధాలతో ముందుకెళ్లే సాంప్రదాయాన్ని కొనసాగిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి విధానాలు చూసి కొద్దిగా అందరిలో కూడా మార్పు వస్తే, ఎందుకంటే రిలేషన్షిప్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రాజకీయాలు ఈరోజు మంచి పని చేశారు. ఎందుకంటే గాంధీ గారితో, నెహ్రూ గారితో, అంబేద్కర్ గారితో ఈ విగ్రహాలు వాళ్ళ చరిత్ర మన మనసులో ఎప్పుడూ ఉంటుంది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు జాతీయ నాయకులు, వాళ్ళ మన హృదయంలోనే ఉంటారు. వాళ్ళ గురించి మనందరికీ తెలుసు. కానీ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఎందుకంత గొప్ప లీడర్స్ అయ్యారు, ఎలాగ ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, ఒకసారి ఎమ్మెల్యే గాను చేయగలిగాడు అలా తెలుసుకోవాలంటే మనకి మెమరీ కోసం మనం వాళ్ళ విగ్రహాలు ముఖ్యం. విగ్రహం కన్నా వాళ్ళ గుర్తుండిపోయేలాగా ఏదైనా కార్యక్రమం చేయటం ముఖ్యం. నేను అందుకే చెప్పాను, ఆయన కల్చరల్ ఆర్ట్స్ సెంటర్ అని చెప్పి అప్సరా హోటల్ మీద నాటకాలు పరిషత్ జరిపించేవాడు చాలా గ్రాండ్గా. అలా నాటక పరిషత్ పెట్టి ప్రతి సంవత్సరం ఆయన పోయిన రోజు, పుట్టినరోజు నాటకాలు స్టేట్ లెవెల్లో పిలిస్తే బాగుంటుందని చెప్పి సలహా ఒకటి ఇచ్చాను ప్రకాష్ రావు గారికి. ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు మేము చూసిన వాళ్ళం, మా నెక్స్ట్ తరం వాళ్ళు చూడలేదు ఏసీవీ రెడ్డిని. నేను ఏసీవీ రెడ్డి గారు ఎప్పుడు కలిసి లేవు, కానీ ఇద్దరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. నేను ఆయనకి విరోధినే కానీ
శత్రువుని కాదు. ఈరోజు ఎందుకంటే రాజకీయ అవకాశాలను బట్టి అలా మారుతుంటుంది. నేను చూసినటువంటి రాజమండ్రిలో ఉన్న రాజకీయ తరంలో ఏసీ వేరెడ్డి అంత కష్టజీవి ఎవరు లేదు. ఆయన పొద్దున్నే ఇప్పుడు మున్సిపల్ ఇన్స్పెక్టర్లు కూడా వస్తున్నారు లేదో, పొద్దున్నే ఒక వార్డు వేసుకునేవాడు. ఏంటి మొత్తం చైర్మన్గా పనిచేసిన 7 ఏళ్ళో 8 ఏళ్ళో పనిచేసాడు ఆయన. ఆ 7 ఏళ్ళు 8 ఏళ్లలో ఏదో వారానికి 1 రోజు 2 రోజులు మిస్ అయ్యేవాడేమో తప్ప రోజు పొద్దున్నే ఊడ్చే వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేయాలి. అలాగే కొళాయిల దగ్గర నీళ్లు పట్టుకునేటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి దారి ఎలా వస్తుంది, సరిగ్గా వస్తుందా లేదా. ఇందాక 25,000 సొంత తోటలో ఉన్నటువంటి ఏకైక లీడర్ అని చెప్పారు, కరెక్ట్. ఆయన సొంత పరిచయాలు పేరెట్టి పిలిచేవాడు. దాదాపు ఒక 1000 మందిని పేరెట్టి పిలవగలిగేవాడు, పేరెట్టి పిలవగలిగేటువంటి లీడర్. ఆ రోజుల్లో అది అవసరం. ఈ రోజుల్లో అంటే వాట్సాప్లో యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి మనకి పెద్ద పబ్లిక్. మాది కార్పొరేటర్లకు అభిమానులకు అందరికీ కూడా నేను నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు ముందు డాక్టర్ పద్మనాథ గారు చెప్పినట్టు నిజంగా మేము ఈ జిల్లా వాసులకు కూడా కాదు, నెల్లూరు నుంచి వచ్చాము. ఆ రోజుల్లో ఏమీ లేని పరిస్థితి వచ్చి ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా పెద్దలందరికీ, మా నాన్నగారు వేరెడ్డి గారు అనండి, రెడ్డి గారు అనండి, వారందరూ కూడా ఒక వ్యాపారం అంటే ఒక బ్రాండ్ అనమాట, ఒక నమ్మకం. వ్యాపారం అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వారు ఇక్కడ అప్సరా హోటల్ అవ్వండి, అదేవిధంగా అజెండా హోటల్ అవ్వండి సంపాదించుకున్నారు. ఎందుకంటే వారి తరఫున మేము అందరం కూడా చాలా గర్విస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికి వచ్చి ఈ విధంగా వలస వచ్చిన రాజమహేంద్రం ముఖ్యంగా గోదావరి గొప్పతనం అనుకుంటాను, అందరినీ ఆదరించడం. ఆ రోజుల్లో ఆయన చాలా ఏ విధంగా 2 మార్లు చైర్మన్గా ఉన్నవ్వండి, 1 మారు ఎమ్మెల్యేగా ఉన్నవ్వండి. కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్సరామర్కి వీరికి చాలా అనుబంధం ఉంది. ఎవరైతే అరుణ్ కుమార్ గారు అని అందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఒక రాజకీయ గురువు అనుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ ఆ రోజుల్లో యూత్ అనమాట. యూత్ అందరూ కూడా ఈరోజు ఒక పెద్ద ఈ విధంగా రాజమహేంద్రవరంలో ఈ రోజు కూడా ఒక దుర్గేష్ గారు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ రోజున ఉండే ఒక వరవడి అనమాట, రాజకీయాల్లో ఉండే వరవడి, నీతి నిజాయితీ అనేది ఈ రోజుకి కూడా వాళ్ళందరూ నేను చాలా గర్విస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వేదికపోయిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. అరుణ్ కుమార్ గారికి ఒక బ్రాండ్. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా అరుణ్ కుమార్ గారికి దేశం మొత్తం మీద కూడా ఆయనకు ఒక వాగ్దాడు అనేది భగవంతుడిచ్చిన ఒక కళ అన్నమాట. అది ఈ రోజుకి కూడా ఆయన ఎంత బాగా ఆయన చెప్పిందంటే అందరికీ వేదం. ఏది పెట్టినా కూడా ముందు ఆ యూట్యూబ్లో పెట్టి వినాలి అనిపిస్తుంది అనమాట. అటువంటి అరుణ్ కుమార్ గారు అవనండి, దుర్గేష్ గారు ఆయన రాబోయే రాజకీయాల్లో చాలా అరుదు. ఎందుకంటే ఆపై వీరరాజు గారు కూడా చిన్నారి గారు రెడ్డి గారితో కూడా చాలా సమానంగా చూసేవారు. చదువు లేకపోయినా రాజకీయాన్ని ఆ విధంగా వంట పట్టించు. వరదలు వచ్చినప్పుడు ఆ రోజున 83లో అక్కడే మట్టమంతా వేసుకుని అక్కడే పండు పుల్ల పెట్టుకుని తర్వాత నల్లాశాలు అనేది ఆ రోజుల్లో ఆ పరిధికి తగ్గట్టుగా ఆయన చేశారు. ఈ రోజు కూడా అందరూ కూడా ఆయన చాలా గుర్తిస్తారు. చాలా అందరికీ కూడా మరొకమారు కొండలరావు గారు అయితే ఎంత చక్కగా మాకు తెలియని విషయాలు కూడా కొండలరావు గారు మాకు చెప్తూ ఉంటారు. మీకు తెలియదంటే ఆ రోజులో మీకు తిరగలేదు, మేమందరం తిరిగాము రెడ్డి గారితో అని. నిజంగా అందరికీ కూడా మరొక మారు మీకు అందరికీ ఇంత అభిమానం సంపాదించిన పెద్దలందరికీ మరొక మారు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ కూడా చాలా అభిమానిస్తారు. గణికృష్ణ గారు అవనివ్వండి, అందరూ కూడా మరొక మారు. నిజాయితీ రెడ్డి గారి ద్వారా ఏ పేరు అవ్వాలన్నా సరే ముందు విశ్వేశ్వరరెడ్డికి చెప్పాలి. విశ్వేశ్వరరెడ్డి చెప్తేనే రెడ్డి గారి ద్వారా పని అవుతుంది అని నాలుగుతోటి రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశ్వేశ్వరరెడ్డి లేకపోతే రెడ్డి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. అలాగా పనిచేసాం. కానీ అప్పుడు టీం కూడా అందరూ నిజాయితీగానే ఉండేవారు. ఎవరు డబ్బా ఆశించేవారు కాదు. పలసానపల్లి హరిపంతరావు గారు కానివ్వండి, దొడ్డపాటి శంకర్రావు గారు కానివ్వండి, రావు సూర్యపేశ్వరం అందరూ సొంతంగా ఏదో వ్యాపారం చేసుకుని దుర్గేష్ అందరూ ఆ డబ్బులు ఖర్చు పెట్టేవారు తప్ప ఎవరో కూడా రాజకీయాల్లో సంపాదిద్దామనే ఆలోచన ఎవరూ చేయలేదు. అలాగే రెడ్డి గారు కూడా లంచం తీసుకుంటే అసలు ఒప్పుకునేవాడు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పకుండా చెప్తాను కూడా
తీసుకుంటే ఈ రోజుల్లో లంచం తీసుకోలేదు. కానీ ఆ రోజుల్లో ఏసీరెడ్డి గారు లంచం ఒప్పుకునేవాడు కదా. అలాగే హార్డ్ వర్క్ పొద్దున్నే లెగిసిన కాడి నుంచి అమ్మా లైట్ ఎగిరిందా, డ్రైన్లో నీళ్ళు వచ్చినాయా, లేదా ట్యాప్ బాగా వచ్చిందా ఏంటి అని ప్రతి ఒక్కరిని పలకరించాడు. అందుకనే వేల మంది అభిమానుల్ని ఆయన ఇవేళకి కూడా ఆయన అంటే అభిమానంగా ప్రాణాలు అర్పించే వ్యక్తులు ఉన్నారంటే ఆయన యొక్క నిజాయితీ హార్డ్ వర్కే కారణం. ఆయన మరి వేళ అన్ని పదవులు అధిరోహించడానికి కూడా కారణం ఆయన నిజాయితీ హార్డ్ వర్కే. మరి అటువంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా బాబు రంగా విగ్రహం పెట్టడమే కాదు వర్ధంతి జయంతి కూడా చేయాలి, అందరూ వస్తాం. అది నేను ఆల్రెడీ విగ్రహం పెడదామని చెప్పి సీతంపేట పార్క్ లో పర్మిషన్ పెట్టాను. కానీ మున్సిపల్ కమిషనర్ గారు రిఫ్యూజ్ చేశాడు, ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పి. మరి ఆయన మీద పంచానికి అక్కడ విజిలెన్స్ పేట దగ్గర ఇందిరాగాంధీ దగ్గర తీసి రోడ్డు మీద పాడేస్తే అదే తీసుకొచ్చి నేను సీతంపేట పార్క్ లో పెడతామని చెప్పి ఆ విగ్రహం అక్కడ పెట్టాం. ఆయన పక్కనే ఏసీరెడ్డి గారి విగ్రహానికి వీరాచారి గారి విగ్రహం పట్టుకొచ్చాడు. కానీ దెబ్బ కట్టేసి దెబ్బ తొలగిస్తాడు. ఏదైనా ఇప్పుడు మన సోదరుడు రావు సూర్యభాషని కార్యం చేసినందుకు అతను ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కొంతమంది పెద్దలతో వచ్చి రెడ్డి ఒక మున్సిపల్ చైర్మన్ గా ఒక ఎమ్మెల్యేగా అయినా కొంతమంది పేదవాళ్ళని సిచ్చిపేట కానివ్వండి, మేదరపేట కానివ్వండి, సోలంగూడు సెంటర్ కానివ్వండి, కొంతమంది మిత్రుల్ని ఖాళీగా ఉన్నవాళ్ళని సార్ ఇలా ఖాళీగా ఉన్నారు ఏదన్నా కొంచెం ఉద్యోగాలు ఏమన్నా ఎల్లమార్ పోస్టులు ఏమైనా ఉంటే వేసి పెట్టండి సార్ అని అడిగితే 6 ఉద్యోగాలు ఇచ్చాడు ఆ మహానుభావుడు. అది పర్మనెంట్ అయ్యి పార్కులో 70 నుంచి 80 వేల దాకా వాళ్ళు జీతాలు తీసుకుని మొన్న ఒక 6 నెలల క్రితం రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. చాలా నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఎన్నంటూ ఉండి కార్యకర్తలు కానీ తిరిగి వస్తే ముందు భోజనాలు చేయండి తర్వాత మీరు వెళ్ళాలి అని చెప్పేసి సీట్లు రాసి అజెండా హోటల్ అన్నం పెట్టిన మహానుభావుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇప్పటికే లేట్ అయినా మంచి ప్లేస్లోనే దొరికింది. అదే మరి నిలబెత్తి ఎకరం పెడితే ఇంకా బాగుంటుంది, కానీ పక్కన చిన్న ఎకరాల అక్కడ కుదరలేదు. దానివల్ల సూర్యప్రకాశ్ అధ్యక్షుల వారు కూడా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి నిలబెత్తి ఎకరం పెడదామని చెప్పేసి ఆలోచనతో ఇందాకే మాకు చెప్పడం జరిగింది. మరి అవకాశం ఇచ్చినా నమస్కారాలు. అలాగే కింద ఉన్న ఏసీరెడ్డి గారి అభిమానులు ఆయన ప్రతిదీ కూడా ఆయన బ్రాండ్ ఉండేలాగా చేసుకున్నాడు. ఆనాడు మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన మన నగరానికి అందించిన సేవలు ఎవరో కూడా మర్చిపోరు. అలాగే మరి ఎమ్మెల్యే కూడా ఆయన డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్గా సేవలు అందించారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరించేవారు. మరి ఈనాడు అలాంటి వ్యక్తి మన వయాన్ని లేకపోవడం చాలా బాధాకర విషయం. ఏదైనా లేట్ అయినా మరి మంచి కోడలోనే విగ్రహం పెట్టడం చాలా సంతోషం. ఒక్కసారి ఏసీరెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించిన మరి కమిటీ వారికి, అన్నపూర్ణయ్య పార్కు కమిటీ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది చుట్టూ తిరుగుతుంటారు. అంటే ఎక్సెప్షన్ చాలా కాదు. రాజమండ్రికి ఎంతో మంది గతంలో ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకా వస్తున్నారు కూడా, రాబోతారు కూడా. అదేవిధంగా చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎంతో మంది చేశారని చెప్తున్నారు. అయితే ఒక రాజమండ్రికి ఒక బ్రాండ్ నేమ్గా ఏసీరెడ్డి గారు రాజకీయాలకు బ్రాండ్ నేమ్గా నిలిచారంటే ఖచ్చితంగా కానీ మనందరూ కూడా శ్లాఘించవలసిన విషయం అది. ఎందుకంటే అది ఒక అజంతా హోటల్ కానీ అప్సరా హోటల్ అనేది అప్పట్లో చదువుకునే రోజుల్లో
రాజకీయాలకి ఒక కేంద్ర బిందువుగా ఉండేది ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అక్కడ చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద అరుణ్ కుమార్ గారు ఉండేవాడు లేదో తెలియదు, కానీ రామ్మోహన్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేవారు. ఇకపోతే సూర్యప్రకాశ్ రావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, రంగారావు గారు కానీ, ఇదంతా ఒక బృందం. ఆయన ఈ మ్యారేజ్కి వెళ్తే ఆ మ్యారేజ్ వీళ్ళందరూ వచ్చేవారు. ఇప్పుడు ఆ వరవాడిని మన సూర్యప్రకాశ్ రావు కొనసాగిస్తున్నారు. నేను కూడా ఈ శిష్యులు చూసి వేరే మీ ఎమ్మెల్యే ఏదైనా అడుగుతుంటాను, ఇంకా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎమ్మెల్యేనే అంటలేదు. సో ఏదైనా ఒక నీతికి, నిజాయితీకి, నిరాడంబరానికి మారిపోయారు కేశవరెడ్డి గారు అంటే మనం అందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు పార్టీతో ప్రమేయం లేకుండా రాజమండ్రి ప్రజలు ఆయన్ని మనం అభినందిస్తున్నామంటే, గౌరవిస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఆయన పదవి కాలంలో ఆయన చేసిన ఒక గొప్ప పనులుగా నిర్ధారణగా నిలిచిపోతే. ఇక్కడ కేవలం ఇందాక మన రెడ్డి రాజు ఎవరో అన్నారు, విగ్రహం పులిసెట్ విగ్రహం. ఎందుకంటే రాజమండ్రితో సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. రాజమండ్రి ఒక ప్రథమ పౌరుడిగా ఉండి రాజమండ్రికి ఎంతో సేవ చేసి ఒక మార్గదర్శకుడిగా రాజకీయ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, సూర్యప్రకాశ్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు, అందరికీ మాలాంటి వాళ్ళందరికీ కూడా బడ్డింగ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా సలహాలు ఇచ్చేవాడే. కాబట్టి అటువంటి ఆయనకి ఒక సముచితమైన ఎక్కడో ప్రదేశంలో గోదావరి బండి మీద ఎక్కడో చోట పెడితే అది వడియారు గారు విగ్రహం తయారు చేశారంటే ఇంకా దాంట్లో తిరగలేదు, కేవలం మనిషి అలా తిప్పేస్తాడే. కాబట్టి అంటే వెనకాల ఉన్నారని చెప్పట్లేదు. ఏదైనా ఇంత మంచి అవకాశంలో, ఇంత మంచి సమావేశంలో పాల్గొనేందుకు నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను. ఇంకా పొద్దున్నే తెలిసింది నాకు, కాఫీని నేను పొద్దున్నే చూడాల. ఈ నెల 8వ తేదీన మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. మరి విశాఖపట్నం వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఏం చెప్తారా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే తెలంగాణలో ప్రజలు కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి కొంతమంది ప్రాణాలు అర్పించిన తర్వాత కానీ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేకపోయాం. అలా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని సిక్కి యూనిట్గా మార్చేసి దాన్ని ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్కి, ఆదానికో ముఖేష్ అంబానీకో ఎవరో ఒకరికి చాలా ఫ్రీగా తక్కువ రేటుకి ఇచ్చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వాళ్ళ రన్ అవుతుంది. దానిలో భాగంగానే రీసెంట్గా కన్వేయర్ బెల్ట్లు కూలిపోయినాయి అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఈవేళ విశాఖపట్నం డెవలప్ అయిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే. స్టీల్ ప్లాంట్ వచ్చిందని అక్కడ చుట్టుపక్కల అనేక స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవ్వడం జరిగింది. మరి ఈవేళ స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా సెక్యూరిటీగా చేయడం అన్నది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి కర్ణాటకలో చూసుకున్నట్లయితే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులైన ఆయన కర్ణాటక స్టీల్కి అది కూడా దీనిలాగే కొంచెం లాసుల్లో వెళ్తుంటే దానికి 15,000 కోట్ల రూపాయలని మరి శాంక్షన్ చేశారు, అమౌంట్ చేసి కర్ణాటక స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో జిఎస్టీ కానివ్వండి, ఇతర ట్యాక్సీలు కానీ, ప్రస్తుతానికి మిల్లు కొంత లాసుల్లో ఉంది కాబట్టి ఆ ట్యాక్సీలు ఏమి లేకుండా మిల్లుని ఒక 3 నెలల పాటు నో ట్యాక్స్ విధానంలో రన్ చేయాలని చెప్పి కూడా
కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఈ స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కనుక విలీనం చేసినట్లయితే ఈ లాభ నష్టాలతోటి పనే ఉండదు. ఆటోమేటిక్గా మిగతా సేల్ ఇండస్ట్రీతో పాటు ఇది కూడా రన్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రైవేటు పరం చేయకుండా సేల్లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా ఒక గనులు కొన్ని స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడే అలాట్మెంట్ చేయాలి, కానీ కొన్ని మరి వాళ్ళ లోపాల వల్ల అది అలాట్మెంట్ చేయలేదు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు మరి రాజధానికి వచ్చి అమరావతిలో ఒక చెంబుడు నీళ్లు ఒక గుప్పుడు మట్టి వేసినట్టుగా కాకుండా వైజాగ్ వస్తున్నారు. కాబట్టి వైజాగ్లో మరి స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ కానివ్వండి, వైజాగ్ ప్రజలందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగా, రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, దాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చి మేము రన్ చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి అనౌన్స్ చేయవలసిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉంది. కానీ ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని ఇండస్ట్రీస్ని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆదానికో ముఖేష్ అంబానీకి ఇచ్చేసి ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈవెన్ రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలనుకుంటారు. మరి అలాగే ఎయిర్పోర్ట్ వ్యవస్థను కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే అంబేద్కర్ గారు ఈ పేద బడుగు వర్గాలకి రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్లకనే అమలు జరగకుండా వాళ్ళకి ఉపయోగం లేకుండా ఉండేలా చేయాలంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ప్రైవేటీకరించడమే ఒకటే మార్గం అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి అంబేద్కర్ రాజ్యాంగానికి అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లకి తూట్లు పొడిచే విధంగా ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన విధానాలతో వెళ్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రిజర్వేషన్స్ అన్నీ కూడా అవసరమైతే ఈ ప్రైవేటు సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పాత్రిక మిత్రులు నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పొంగల్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిబాబు గారు, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ గారు, సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కిషోర్ కుమార్ జైన్ గారు, నటరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక మతపరమైన విద్వేషపూరితమైన అజెండాను అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత, యుగ పురుషులు, మంచి విద్యావేత్త అయినటువంటి అంబేద్కర్ గారు మనకి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారిని మొన్న పార్లమెంట్లో చాలా చులకనగా అంబేద్కర్ అని అంటూ అంబేద్కర్ అయిన దేవుడా, మీరు దేవుడు అంటే మీకు ఏదో స్వర్గం కనపడింది అమిత్షా చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి స్లోగన్తో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశానికి చేసినటువంటి సేవలు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి విషయాల మీద ఒక షెడ్యూల్ తయారు చేసి మరి దశల వారీగా ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి యావత్ భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖున మరి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సర్పంచ్, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ దగ్గర ఒక రిజల్యూషన్ పాస్ చేసి మరి భారతదేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా అతను రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర యొక్క ఏదైతే రాజీనామా పత్రం వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 10వ తారీఖు 10 గంటలకే మరి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు
విశాఖపట్నంలో దీనికి సంబంధించి ఒక పోస్టర్ ఆవిష్కరణ విశాఖపట్నంలో జరుగుతుంది. అదే రోజు మరి 10 గంటలకే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఆవిడ మౌన దీక్షలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక కూర్చుని నిరసన తెలియపరుస్తారు. ఒక అంబేద్కర్నే కాకుండా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్ని, రాజ్యాంగ శక్తులను అన్నింటిని కూడా మరి మతపరంగా వీళ్ళు ముడేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా రేపు 12వ తారీఖుని అన్ని కూడల్లో, కళాశాలలో, అదేవిధంగా మార్కెట్ సెంటర్స్, బస్ స్టాండ్లో అన్నిటికని కూడా మరి ఏదైతే రాజ్యాంగ పీఠికని ఏదైతే ఉందో అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా దశల వారీగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల 9వ తారీఖున మొదలుపెట్టి 26వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా 11వ తారీఖుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా అనేక వివిధ రంగాలకు సంబంధించి ప్రజా సంఘాలు వీరందరితో విజయవాడలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం శర్మారెడ్డి గారు పాల్గొంటారు. అదేవిధంగా 12వ తారీఖు ఆర్టీసీ బస్సులు, మార్కెట్ స్థలాలు, వివిధ రద్దీ ప్రాంతాలలో 1 పేజీ రాజ్యాంగ ప్రకటన పంపిణీ కూడా చేయడం జరుగుతుంది అసెంబ్లీ స్థాయిలో. అదేవిధంగా 22వ తారీఖు అంబేద్కర్ విగ్రహం వరకు 2 నుంచి 3 కిలోమీటర్ల పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు జరుగుతాయి. 23 తారీఖుని పాఠశాలలో, కళాశాలలో మరియు విద్యా సంస్థల వెలుపల రాజ్యాంగ పత్రం కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా పరిశీలిస్తూ మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ గారిని, అదేవిధంగా స్వాతంత్ర సమర స్ఫూర్తిలో మరి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ గారిని కూడా మరి అలా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మత విద్వేష అజెండాను అమలు చేయడంలో, అందులో ఎన్డీఏ కూటమి మరి ఈ రకంగా చేయడం మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు, రాస్తారోకోలు అన్నీ కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. మరి ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా మరి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని మీ సంఘీభావం తెలపవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ తెలుసు, నేను చాలా సంవత్సరం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. మనం ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఒక యాజ్ అ మోడల్ నేను దాన్ని నమ్మాలి. మామూలుగా కొంచెం ఫర్ మై కాన్షియన్స్ అంటే నా మనసుకి ఏదో ఒకటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, మనం ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు, అది కాకుండా వెన్ ఐశ్వర్య నుంచి నాకు ఫోన్ వస్తే నేను ముందు వాళ్ళని నాకు ప్రొడక్ట్స్ పంపించండి, నేను మీ అన్ని వరి నుక్క కానీ ఇడ్లీ బియ్యం కానీ ఉన్న ప్రొడక్ట్స్ అప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు ఒక 2-3 ప్రొడక్ట్స్ పంపించారు. నేను వాడేసిన తర్వాత ఆ క్వాలిటీ చూసుకొని సరే దిస్ ఈజ్ సంథింగ్ ఈజ్ నీడెడ్ రైట్ నౌ మన పిల్లల కోసం. స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ అవని, లేదంటే మనం కార్న్ఫ్లేక్స్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ అవర్ కిడ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి, మన తిండి ఏంటి, అది మన దాని మీద ఫోకస్ చేయాలి. వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ స్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్. నేను వచ్చేది అక్కడి నుంచి వేరే ఉంటాయి, అక్కడ పోహా కానీ పరాఠాస్ ఉంటాయి. బట్ మీరు సౌత్ చూసుకుంటే మెయిన్లీ ఈజ్ ఇడ్లీ, దోశ, ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు, ఉప్మా. ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు? వై షుడ్ వి గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్? స్పెషల్లీ హైలీ ప్రొసెస్డ్ ఉంటాయి నూడిల్స్తో. నాకు నిజంగా చెప్పాలి, నాకు కూడా ఇష్టం, మన అందరికీ ఇష్టం నూడిల్స్. ఎప్పుడు ఒకసారి తింటే పర్లేదు, కానీ డే టు డే ఇట్స్ నాట్ గుడ్. ద అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్. అండ్ స్పెషల్లీ పిల్లల్లో కూడా నేను చాలా డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ కి దిస్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ టు ఎండార్స్. ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండార్స్ చేయాలి. బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక 10 మంది దగ్గర వెళ్తే ఇడ్లీ రవ అయినా, లేదంటే పెసరతో పెట్టిన పెసర్ బియ్యం రవ అయినా, పిల్లలు ఇది తింటే వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని. సో నేను అందుకని ఈ యాడ్ ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ ఇట్. బికాజ్ మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్లీ తల్లికి, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మ, ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. అండ్ ట్రై కొంచెం కష్టపడాలి. బట్ ప్లీజ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించండి. ఎప్పుడు ఒకసారి, నెలలో ఒకసారి, ఒక 3 వారాల్లో ఒకసారి కంపల్సరీ పిల్లలు డిమాండ్ చేస్తారు, తప్పదు మనకి. బట్
అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ 25 days in a month మన ఉన్న తిండి మనం ఇస్తే, మనం ఉన్న తిండి మనం తింటే, మన సొంత చేత్తో ఉండిన తిండి మనం తింటే బాగుంటుంది. అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టుడే మోడర్న్ టైమ్స్లో మనకి 2 minute అలవాటు అయిపోయింది. సో దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చారు. మార్నింగ్ హీ టోల్డ్ మీ ఇన్స్టెంట్ పెసరట్టు పిండి రెడీ చేశారు. సో పెసర బియ్యం, సో అది ఇన్స్టెంట్గా కలిపేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ పెసరట్టు లాగా టేస్ట్ వస్తుంది చెప్పారు. సో ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి అండ్ మీ హెల్త్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాయా ఫుడ్, తిండి చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఏం పెడుతున్నారు అది మన ఆరోగ్యాన్ని దట్ ఈస్ వాట్ డిటర్మైన్స్ అవర్ హెల్త్, వాట్ వీ ఈట్ ఫుడ్. ఇన్ని ప్రోడక్ట్లు ఉండగా ఐశ్వర్య ప్రోడక్ట్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే చాలా మందికి బ్రాండ్ బట్టి బ్రాండ్ అంబాసిడర్ బట్టి యా అదే మెయిన్లీ అదే బికాస్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఇన్స్టెంట్ గుడ్ క్వాలిటీ. ఇన్స్టెంట్ ఉంది అండ్ మనం ట్రెడిషన్ ప్రకారం ఉంది. మెయిన్ నాకు ఇంకొక నచ్చిందంటే వాళ్ళు చెప్పారు నాకు సంవత్సరం ఒక 1 year వాళ్ళు బియ్యంని నిలువు ధాన్యాల్ని నిలువు ఉంచి అప్పుడు ప్రాసెస్ చేసిస్తున్నారు. నాకు చిన్నప్పుడు అదే తెలుసు. మా అమ్మమ్మ కానీ మా మమ్మీ ఇట్లా పెద్ద పెద్ద డ్రమ్స్లో బియ్యం పెట్టేవాళ్ళు అండ్ దాని సంవత్సరం తర్వాత ఓల్డ్ రైస్, పాత బియ్యం. ఈ కన్సెప్ట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో అయిపోయింది. మనం వి జస్ట్ గో టు ద గ్రోసరీ స్టోర్, ఒక 5 kilo కానీ ఒక 10 kilo ప్యాకెట్ తీసుకొచ్చి ఉండేసి మనం తినేస్తున్నారు. సో వెన్ దే టోల్డ్ మీ, నేను అడిగాను, నేను 10 సార్లు అడిగాను, ఐ యూ ష్యూర్ మీరు నిల్వ ఉంచుతున్నారు? ఎస్ మేడం, వీ హ్యావ్ అ సెపరేట్ గో డౌన్. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ సెపరేట్స్ ఐశ్వర్య ఫ్రమ్ ద అదర్ ప్రొడక్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. కి ధాన్యాల్ని ఒక సంవత్సరం వాళ్ళు నిల్వ ఉంచుతున్నారు. దాట్ ఇట్ సెల్ఫ్ they are taking that much ఏమంటారు ఎఫర్ట్ on themselves to have a separate go down and thousands of kilos of rice they will be keeping. Yes. And after 1 year process చేసి మనకి వాళ్ళు అందిస్తున్నారంటే this is a very అంటే మీరు చెప్పారు USP point for me to get attracted towards the brand. గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ కూడా చూసారు, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంది? నాకు ఎంత నచ్చిందంటే నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్. నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు just to see the banana and the coconut plantations and the full rice paddy fields. You guys are very lucky మీరు ఇక్కడ ఉంటున్నారని. పిల్లలు అంటా నేను పేరు తీసుకోను, బట్ కంపల్సరీ నా పిల్లలకి ఇదే పెడతాను నేను. అంటే నేను మీకు చెప్పి నా పిల్లలకి ఏదో ఫారెన్ ఫుడ్స్ పెట్టను. నేను ఏ ఎండోర్స్ చేస్తున్నాను అదే నా పిల్లలకి నేను పెడతాను. అది కంపల్సరీ. దాట్ ఈస్ వాట్ మై కాన్షియన్స్, నా మనసుకి. అంటే నేను యాడ్లో చెప్పిన తప్పు కాదు. ఇప్పుడు నా కిచెన్ వచ్చి చూస్తే నిజంగా ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉన్నాయి. బికాజ్ నేను వాళ్ళని అడుగుతూనే ఉంటాను, ప్లీజ్ నాకు ఇవ్వండి, బికాజ్ ఐ వాంట్ టు యూజ్ దాట్. స్పెషలీ సంవత్సరం నిలువ ఉంచి ధాన్యం దొరకటం అంటే నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. నాకు ఆ వాల్యూ తెలుసు, నాకు ఆ విలువ తెలుసు. ఒక సంవత్సరం ధాన్యాన్ని నిలువ ఉంచి మనం తినటం ఎంత ఇంపార్టెంట్ అని. మూగజీవాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇప్పటికీ నాగార్జున అమల కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇది. ఇప్పుడు ఏంటంటారు ఇన్స్టెంట్ వచ్చేది కాదు ఇది. నేను ఐ థింక్ 7-8 సంవత్సరం అప్పటి నుంచి నాకు అలవాటు. పిల్లల్ని కుక్కల్ని కానీ పిల్లిల్ని కానీ రోడ్ నుంచి కాపాడటం, ఇంట్లో పెట్టుకోవటం. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చేశాను. ముందుకి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పెట్టలేదు. మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఎట్లా అయినంటే ఇన్స్టాగ్రామ్లో పెడితేనే నిజం, అది పెట్టలేరంటే నిజం కాదు. సో ఐ వాజ్ వెయిటింగ్. నేను నా పిల్లల కోసం వెయిట్ చేస్తాను. స్పెషల్లీ ఆద్య పాప కొంచెం తన ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇన్ పబ్లిక్ చేస్తానని. సో అందుకనే ఒక 3 months ముందు నేను ఎన్జిఓ అనౌన్స్ చేశాను. ఆ ఎన్జిఓ తరఫున వీఆర్ రెస్క్యూయింగ్ సో మెనీ డాగ్స్ అండ్ క్యాట్స్. మీరు అంటే 2 monthsలో more than 70 cases వీ హ్యావ్ రెస్క్యూడ్. యాక్సిడెంట్ అయినా, ఇన్ఫెక్షన్ కేసెస్ అయినా, అబ్యూస్ కేసెస్ అయినా. సో ఇది కొత్త కాదు నాకు, అది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. సో ఐ వెయిటెడ్ పేషెంట్లీ. అసలు ఒక రోజు వస్తుంది. ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆఫిషియలీ. కాదు, కొంతమంది అయితే అన్నం కూడా తినడం మానేయమంటున్నారు. కానీ అన్నం తినకుండా, ఇడ్లీ తినకుండా, దోశ తినకుండా ఎంతమంది ఉండగలం? మనం ఉండలేము. అంటే
మొత్తం ఇవన్నీ మానేసి ఏ ఫారెన్ ఫుడ్ అంటే ఎక్కడో పండి తీసుకొచ్చి ఇక్కడ తినమంటున్నారు, అలాగే ఇక్కడ కొన్ని ఏరియాలో పండించి తినమంటున్నారు. కానీ మన పద్ధతి, మన సాంప్రదాయం, మన అలవాట్లు అనేది వేరు ఎప్పటి నుంచో. అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ వేడి వాతావరణానికి మనం అన్నం లేకపోతే కనుక మన ఆరోగ్యానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు ఏ తిన్నా కూడా అలా ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, లేకపోతే గట్టిగా అయితే 4 రోజులు తర్వాత మళ్ళీ అన్నం తినవలసిందే. అంతెందుకు మనం వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా ఒక వారం రోజులు మనకి తినడానికి మనకు భోజనం దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాం. అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడ అన్నం దొరుకుతుంది కదా అని ఎక్కడుంటే అక్కడ మనం కేవలం 4 రోజులకే ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ మనం ఎంతో దూరం వెళ్తాం. అంత గొప్పది మన సాంప్రదాయం, అంత గొప్పది మన సాంప్రదాయ వంటలు. అలాగే మన అన్నం అనేది, మనం అన్నం లేకుండా మనం జీవించలేం, అది ఎలా ఉన్నా కానీ. అందుకనే ఆ అన్నం తినడంలో కూడా బియ్యం ఆరోగ్యకరంగా ఉండేలా తీసుకొచ్చాం ఐశ్వర్య బియ్యాన్ని. అంటే అన్నం తింటూ కూడా ఆ బియ్యంలో ఉండే ఆ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండేలా తీసుకొచ్చాం. అలా ఇప్పుడు ఇడ్లీ అనేది వారానికి 3-4 రోజులు మనం ఇడ్లీకి ఎంతో అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ ఈ మధ్యన వచ్చిన ఈ మెకానికల్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ పాలిష్, ఎక్కువ సిల్కీ, క్రిస్టల్ కటింగ్ అంటున్నారంటే అది మెరవాలి, అంటే రవ్వ కూడా మెరవాలి. ఆ మెరిస్తే ఏమవుతుంది అంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని మేము ఇడ్లీ రవ్వను తీసుకొచ్చాం. ఇడ్లీ రవ్వలో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది తినడం వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు ఖచ్చితంగా అందుతాయి. రైస్ ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తీసుకొచ్చారు, దానికి ప్రధానమైన కారణం కేవలం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వాడాలనే వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. చాలామంది ఆరోగ్యం అంటే కోవిడ్ తర్వాత నుంచి కూడా మనందరికీ తెలుసు ఏది హెల్త్ కాన్షియస్ అనేది ప్రజల అందరిలోనే పెరిగింది. కానీ ఏది వాడాలి, ఏది వాడకూడదు అనేది తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మా ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తారు. కానీ అందులో ఆరోగ్యం ఎంతవరకు ఉంటుంది? కానీ మేము తీసుకొచ్చింది, మేము ఏం చేస్తున్నామో చెప్పాం. అలాగే ఇప్పటికి చాలామంది ఐశ్వర్య బియ్యం వాడి చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా బాగుంది, ఎప్పటి నుంచో మేము ఇటువంటి బియ్యం కోరుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది మాకు చాలా ఆనందం ఇచ్చిందంటే ఒక రకంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. అంటే ఏ కారణంతో మేము ఈ ఐశ్వర్య సంస్థను ప్రారంభించామో అది ఆ తృప్తి, అంటే ఆ బియ్యం వాడిన తర్వాత ఆ ప్రజలు, ఆ వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్నాం మేము అని వాళ్ళు చెప్పే ఆ 4 మాటలు మాకు ఎంతో సంతృప్తినిచ్చి ఇంకా ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ బియ్యం కూడా ఇందాక చెప్పినట్టు రేణుదేశాయ్ గారికి ఇచ్చినప్పుడు ఆమె ఈ బియ్యం వాడి చాలా బాగున్నాయి, అలాగే ఈ బియ్యం కేవలం బియ్యం ఒకదానితోనే ఆగకుండా ఇలా టిఫిన్స్లో వాడే ఉత్పత్తులను కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని ఆమె చెప్పినప్పుడు ఈ రకరకాల ఈ ప్రోడక్ట్స్ మీద అంతా R&D చేసి ఈ ప్రోడక్ట్స్ అంతా ఈరోజు ఆవిడ చేతుల మీదుగా తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ని కూడా ఆవిడ 2 నెలల ముందే ఆవిడకి పంపించమని, మేడం వాడిన తర్వాత అవి చాలా బాగున్నాయని చెప్పిన తర్వాత మేము కోరితే ఆవిడ ముందుకు వచ్చి మన ఐశ్వర్యతో అసోసియేట్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒప్పుకోవడం జరిగింది. ఏపీ తెలంగాణలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా పిల్లలు చదువుతున్నారు. సో ఇది గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్తారు, ఈరోజు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఒక ఏమన్నా సబ్సిడీలో కానీ సంథింగ్ అలాగా ఈ ఐశ్వర్య ఐటమ్స్ సంబంధించి ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? అటువంటి ఆలోచనతో ముందుకొస్తే మేము కూడా ముందుకొచ్చి దానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అందుబాటులో ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రొడక్ట్స్ రాబోతుంది? ప్రస్తుతం ఇప్పుడు ఐశ్వర్య నుంచి ఐశ్వర్య బియ్యం, అది అందరూ తినేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా ఐశ్వర్య బియ్యం తీసుకొచ్చాం. అలాగే బాలింతల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఈ మధ్యన చూస్తే మీరు ప్రెగ్నెంట్ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. కేవలం ఈ కొత్త బియ్యం తినేయడం వల్ల, విపరీతమైన పాలిష్డ్ బియ్యం తినడం వల్ల, కొత్త బియ్యం వండుకుని అన్నం తినడం వల్ల ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో 18 నెలల వరకు నిల్వ ఉంచి ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకొస్తే మంచిదని చెప్పి మన రేణుదేశాయ్ గారు చెప్పినప్పుడు ఆ జిఐ లెవెల్స్ గురించి రీసెర్చ్ చేసి ఐశ్వర్య లో జిఐ రైస్ కూడా తీసుకొచ్చాం. మొన్ననే కూడా లాంచ్ చేసాం. ఇప్పుడు ఈ రేణుదేశాయ్ గారి సలహా మేరకు ఈ అల్పాహారంలో కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తీసుకొస్తే బాగుంటుందని ఆవిడ చెప్పిన తర్వాత ఈ ఐశ్వర్య ఇడ్లీ రవ్వ, ఐశ్వర్య వరినూక, ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ,
అలాగే ఐశ్వర్య వరిపిండి, ఐశ్వర్య పెసల బియ్యం పిండి, ఇన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా తీసుకొచ్చాం. ఈరోజు ఆవిడ చేతుల మీదుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మా కంపెనీ వెబ్సైట్లో కూడా ఈ పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.